హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం బెండకాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. మనము బెండకాయని ఎన్ని రకాలుగా చేసినా అది ఎలా చేసినా చాలా టేస్టీగా ఉంటుంది కదా. కానీ మీరు ఈసారి ఫ్రై చేసుకున్నప్పుడు తక్కువ ఆయిల్తో ఇలాంటి క్రిస్పీగా అలాగే టేస్టీగా పొడి పొడిగా బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. ఇక్కడ నేను చూపించేది చాలా సింపుల్ ప్రాసెస్లో అలాగే ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. మీరు ఈ కంప్లీట్గా వీడియో చూసి మీరు మీ ఇంట్లో తప్పకుండా ఇలాంటి టేస్టీ అయిన బెండకాయ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను 1 kg వరకు బెండకాయని తీసుకున్నాను. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని మనము చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేసుకుంటుంది ఫ్రై కాబట్టి దానికి బెండకాయలు అనేది ఈ సైజులో ఉంటేనే బాగుంటుంది. సో ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా బెండకాయలన్నిటిని కూడా కట్ చేసుకొని మనము రెడీగా పెట్టేసుకోవాలి. ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి మనము 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ మనం చేసేది బెండకాయ ఫ్రై తక్కువ ఆయిల్తో అని చెప్పాను కదండి. కేవలం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తోటి టేస్ట్ అయిన బెండకాయ ఫ్రై ట్రై చేయొచ్చు. ఇక్కడ ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా శనగపప్పుని కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ మనకి చక్కగా వేగిపోవాలి. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇక్కడ టేస్టీగా ఉంటుంది. ఇలా మనం ఉల్లిపాయలు వేసుకొని ఒక 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువగా బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చాక దీంట్లోకి మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మరొక నిమిషం వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆనియన్స్ మనకు బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి కదా. ఇలా ఈ కలర్లోకి వచ్చాక ఇప్పుడు దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసేసుకోవాలి. బెండకాయల్ని వేసుకొని మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని మనము బాగా ఫ్రై చేసుకోవాలి. మనము హై ఫ్లేమ్ పెట్టుకుంటే బెండకాయలు మాడిపోతాయి. అలాగే కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బెండకాయలు అనేది జిగురు ఎక్కువగా వచ్చేసి మనకి ముద్దలాగా అయిపోతుంది. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 7 నిమిషాల వరకు ఇలా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. కలపడం కూడా చాలా జాగ్రత్తగా కలపాలండి, లేకపోతే బెండకాయ అనేది విరిగిపోతున్నాయి. ఇలా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి జిగురు కూడా తగ్గిపోయింది కదా. ఇలా మనకి జిగురంతా కొద్దిగా పోయాక ఇప్పుడు దీంట్లోకి మనము పసుపుని యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని మరొక 2 నిమిషాల వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు వేసాక మనం ఎప్పుడు కూడా వెంటనే ఉప్పు మాత్రం వేయొద్దండి. ఉప్పు వేస్తే అవి చాలా ముద్దలాగా అయిపోతుంది, మనకి పొడి పొడిగా అస్సలు కూడా రాదు. సో ఇక్కడ మనకి జిగురు కూడా కంప్లీట్గా పోయాక ఇక్కడ నేను పసుపు వేసుకున్నాను. అలాగే తరువాత కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల వరకు కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనము కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసేటప్పుడు చూసుకున్నారు కదా, ఇక్కడ జిగురు అనేది అస్సలు లేదు. అప్పుడు నేను ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా రుచికి సరిపడంత ఉప్పు వేసేసుకొని ఒకసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనము మిక్స్ చేసుకున్న తర్వాత కంప్లీట్ లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడే మనం కారం ఏది కూడా యాడ్ చేయొద్దు. మనకి ఆయిల్ అంతా కూడా మనకి పైకి ఫ్లోట్ అవ్వాలి. అప్పుడు మనకి బెండకాయ ఉడికిందని అర్థము. సో మనం ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే బెండకాయ అంతా కూడా చాలా దగ్గరికి వచ్చేసింది కదా, పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థము. అలాగే ఇక్కడ మనకు ఆయిల్ కూడా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీంట్లోకి మనము కారంని యాడ్ చేసుకోవాలి. కారం మీకు స్పైసెస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు కారంని వేసుకున్నాను. ఇలా మనం కారంని వేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడ నేను బెండకాయ చేసేటప్పుడు ఎక్కడ కూడా నేను లిడ్ క్లోజ్ చేయలేదండి, ఎందుకంటే అస్సలు చేయకూడదు. ఆ వాటర్ అంతా కూడా బెండకాయలో పడిపోతుంది. సో లిడ్ ఏం పెట్టకుండా ఇలా డైరెక్ట్గానే ఉడికించుకోవాలి. చూసారు కదా, రెడీ అయిపోయింది బెండకాయ ఫ్రై.
ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఇది చాలా సింపుల్గా చూపించాను కదా, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. బెండకాయ నచ్చని వాళ్ళకు కూడా ఇలా చేసి పెడితే తప్పకుండా వాళ్ళు తింటారు. ఇది మనకి చపాతీస్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, దేంట్లోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ టేస్టీ అయిన బెండకాయ ఫ్రై ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్.